హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ లో వ్లాగ్ వీడియో ఛానల్ తర్వాత తీస్తున్నాను, ఏమనుకోకండి. అసలు ఇలా జరుగుతుంది నేను ఎప్పుడే కానీ అనుకోలేదు. మ్యాటర్ ఏంటంటే నా బైక్ ఇంత తొందరగా మేజర్ ప్రాబ్లం వస్తుందని. అసలు ఏం జరిగిందంటే బైక్ ఉన్న 3 months కి బ్యాక్ టైర్ అయితే డ్యామేజ్ అయిపోయింది, పంచర్ అయ్యి. పంచర్ చూడండి ఎలా జరుగున్నదో, సైడ్ కి అయితే దిగున్నది. పంచర్ వేయించిన తర్వాత ఒక 2 months వరకు అయితే బాగా వర్క్ అయింది. దాని తర్వాత డైలీ 2 months వరకు గాలి పట్టిస్తానే వాడుతా వచ్చినాడు. బైక్ మెకానిక్ వాళ్ళని అడిగింటే ఎంత చేసినా కూడా గాలి నిలబడదు, టైర్ మార్చాల్సింది అన్నాడు. అట్లే వాడుతా ఉంటే రిమ్ ఆడ దెబ్బ తింటుందని చెప్పి టైర్ మార్పించేద్దామని నేను మా అన్న ఇద్దరము రాజంపేట హైవే పైన ఉన్న ఎంఆర్ఎఫ్ షోరూమ్ కి అయితే వెళ్ళిపోయినాము. పర్టికులర్ గా ఎంఆర్ఎఫ్ టైర్ ఎందుకు వేపిస్తున్నానంటే అన్ని టైర్లతో పోలిస్తే ఎంఆర్ఎఫ్ టైర్ కొంచెం బాగుంటదంట, గ్రిప్ ఉండడం కానీ లైఫ్ టైం రావడం కూడా. అందుకే నా బైక్ ఎంఆర్ఎఫ్ టైర్ అయితే వేపిస్తున్నాను. ఈ టైర్ కాస్ట్ ఎంత పడింది ఏం కథ అని చెప్పి లాస్ట్ అయితే పెడతాను, చూడండి మర్చిపోకుండా. ఇంత తొందరగా నా బైక్ ఎంత పెద్ద రిపేర్ వస్తుందని చెప్పి నేను ఎప్పుడైనా అనుకోలేదు. చాలా అంటే చాలా బాధగా ఉన్నది, కానీ ఏం చేయలేము, మార్చాలా టైర్. ఒకప్పట్లో బైక్ టైర్ తీయాలంటే బైక్ మెకానిక్ వాళ్ళు ఎంత కష్టపడుతున్నాడో కదా, అదే ఇప్పట్లో అయితే టెక్నాలజీ రావడంతో అన్ని మిషన్లు వచ్చేసాయి. మీరే చూడండి టైర్ ఎంత బాగా తీస్తుందో, బయటికి తీసేది ఒకటే కాదు బేసేది కూడా ఈజీనే, అది కూడా చూపిస్తారు చూడండి ఒకసారి. టెక్నాలజీ పెరగడంతో పని అయితే సులభంగా అయిపోతుంది, కానీ మిషన్లు అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలా. నేను వేపించిన టైర్ వచ్చి ట్యూబ్లెస్ టైర్, ఎందుకంటే నా బైక్ ఫస్ట్ రావడం కూడా ట్యూబ్లెస్ టైర్ అయితే వచ్చింది, అందుకే ట్యూబ్లెస్ టైర్ అయితే వేపించేశాను. ఫైనల్లీ మన ఓల్డ్ టైర్ అయితే తీసేసి కొత్త టైర్ అయితే వేసేశారు. ఇంకా బిల్ కౌంటర్ కాడికి వెళ్ళి బిల్ అయితే వేయించుకొద్దాము. ఇప్పుడే బిల్ అయితే వేయించుకొని వచ్చేసాను. టైర్ వచ్చి 1350 రూపాయలు అయితే పడింది, ఫిట్టింగ్ చార్జెస్ ఫ్రీనే, ఏం తీసుకోరు. మళ్ళా 6 years బబుల్స్ వారంటీ అయితే ఇస్తారు టైర్ కి. ఓకే మరి ఉంటాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.